హాయ్ ఫ్రెండ్స్, మీరు యూపీఐ పేమెంట్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. యూపీఐ పేమెంట్స్ మనం ఎలా చేస్తాం? మన బ్యాంక్లో ఉన్న అమౌంట్ని అవతల వాళ్ళ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం ద్వారా మన అమౌంట్ని వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఒకవేళ మన బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ లేకపోతే అప్పుడు ఎలా పేమెంట్ చేస్తారు? రూపే క్రెడిట్ కార్డ్. రూపే క్రెడిట్ కార్డ్ని యూపీఐ పేమెంట్కి లింక్ చేయడం ద్వారా క్రెడిట్ కార్డ్ ద్వారా యూపీఐ పేమెంట్స్ని చెల్లించవచ్చు. కానీ నా దగ్గర బ్యాంక్లో అమౌంట్ లేదు అండ్ నా దగ్గర రూపే క్రెడిట్ కార్డ్ కూడా లేదు. అయినా కానీ యూపీఐ పేమెంట్స్ చేసే అవకాశం ఉంది. అది ఎలా? నేను ఒక ఫర్నిచర్ కొనాలనుకుంటున్నాను, ఒక టీవీ కానీ ఒక సోఫా కానీ ఏదైనా కొనాలనుకుంటున్నాను. దాని యొక్క కాస్ట్ వచ్చేసి 80,000 రూపాయలు. నేను లోన్ ఎంతకు అప్లై చేస్తాను? ₹1,00,000 దగ్గరగా అప్లై చేస్తాను. ఎందుకంటే 80,000 రూపాయల సోఫా మనం అక్కడికి వెళ్ళి కొనుక్కునే లోపు అది 80,000 కావచ్చు, 75,000 కావచ్చు, లేదంటే 85,000 కావచ్చు, లేదా 90,000 కూడా కావచ్చు. ఆ అడిషనల్ అమౌంట్ మనకు అప్పుడు ప్రాబ్లం కాకుండా ఉండడానికి కొద్దిగా ఎక్కువ అమౌంట్కి మనము లోన్ అప్లై చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఏదైతే కొన్న తర్వాత ఒక ప్రోడక్ట్ కొన్న తర్వాత మిగిలిన అమౌంట్ అలాగే మన బ్యాంక్ అకౌంట్లో ఉండిపోతుంది. కానీ బ్యాంకు వాళ్ళు మనకు ఈఎంఐ వేసేటప్పుడు టోటల్ అమౌంట్ పైన మొత్తం వేస్తారు. కానీ మనం యూటిలైజ్ చేసుకునే అమౌంట్ పైన అన్నెసరిగా మనం వడ్డీ కట్టాల్సి వస్తుంది. సో ఏదైనా సరే ఇటువంటి అన్యూజ్డ్ అమౌంట్ పైన వడ్డీ పడకుండా ఉండడానికి కూడా ఒక దారి ఉంది. అది ఏంటి అంటే క్రెడిట్ లైన్. సో మీరు ఇప్పటి నుంచి ఏదైనా సరే లోన్ అగెనెస్ట్ ప్రాపర్టీస్ లైక్ సెక్యూరిటీస్ కానీ, లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్ కానీ, గోల్డ్ కానీ ఏదైనా సరే మీరు తనఖా పెట్టి సెక్యూరిటీ చేసి లోన్ తీసుకుంటున్నప్పుడు మీరు బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి చెప్పాల్సిన పదం క్రెడిట్ లైన్. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది క్రెడిట్ లైన్. మీరు బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి, సార్ మాకు క్రెడిట్ లైన్ కావాలి, నేను ₹1,00,000 లోన్ అప్లై చేశాను, నాకు 80,000 రూపాయలు ఇమ్మీడియట్గా అవసరం ఉంది, ఒక 20,000 రూపాయలు నేను ఎప్పుడు వాడుకుంటానో తెలియదు, కాబట్టి ఆ 20,000ను క్రెడిట్ లైన్లో వేయండి. మీరు క్రెడిట్ లైన్ గురించి బ్యాంక్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినట్లయితే వాళ్ళు మీ ప్రొఫైల్ని వెరిఫై చేస్తారు. మీ స్కోర్స్, క్రెడిట్ సిబిల్ స్కోర్ అన్నీ బాగా ఉంటే అప్పుడు వాళ్ళు మీకు క్రెడిట్ లైన్ని మంజూరు చేయడం జరుగుతుంది. అంటే మీరు కోరుకున్నట్లుగా 80,000 రూపాయలని మీ అకౌంట్లో వేసి 20,000 రూపాయలని క్రెడిట్ లైన్లో ఉంచుతారు. కానీ ఇది అందరికీ కాదు ఫ్రెండ్స్. కొంతమందికి క్రెడిట్ స్కోర్ బాగలేకపోవడం వల్లనో, లేకపోతే బ్యాంక్ యొక్క రీసెర్చ్లో మీ ప్రొఫైల్ సరిగా లేదని తెలిసినా కూడా వాళ్ళు దీన్ని చేంజ్ చేయొచ్చు. 80,000 రూపాయల బదులు 90,000 రూపాయలు లోన్ అమౌంట్ ఇచ్చేసి 10,000 రూపాయలు మాత్రమే క్రెడిట్ లైన్లో ఇవ్వచ్చు. సో ఎంతో కొంత అమౌంట్ క్రెడిట్ లైన్లోకి వచ్చిన తర్వాత ఈ అమౌంట్ని నేను చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం నేను ఫర్నిచర్ కొన్నాను. ఫర్నిచర్ కొన్న తర్వాత నాకు 85,000 రూపాయలు అయింది. 80,000 రూపాయలు బ్యాంక్ నుంచి డైరెక్ట్గా నా అకౌంట్లో వచ్చి పడింది. సో ఆ అమౌంట్ నేను పే చేసేసాను. ఇంకొక 5,000 రూపాయలు క్రెడిట్ లైన్లో ఉంది. ఈ క్రెడిట్ లైన్ని నేను యూపీఐకి లింక్ చేశాను. యూపీఐకి లింక్ చేసి ఈ 20,000లో నుంచి 5,000 రూపాయలని స్కాన్ చేసి పేమెంట్ చేశాను. సో 80,000 రూపాయలు నా అకౌంట్లోంచి డైరెక్ట్గా పే చేశాను. ఈ 20,000 క్రెడిట్ లైన్ నుంచి 5,000 రూపాయలని స్కాన్ చేసి పే చేశాను. ఇప్పుడు నెక్స్ట్ మంత్ నేను వడ్డీ కట్టాల్సి వచ్చినప్పుడు బ్యాంక్కి నేను వాడుకున్న 80,000 ప్లస్ ఈ క్రెడిట్ లైన్లో వాడుకున్న 5,000, ఈ 5,000 మీద మాత్రమే 80,000 ప్లస్ 5,000 85,000 మీద మాత్రమే నేను వడ్డీ కడతాను. నేను వాడుకునే అమౌంట్ ఏదైతే ఉందో 15,000 రూపీస్ దానిపైన ఏ విధమైన వడ్డీ కట్టను. ఈ 15,000 నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూపీఐ ద్వారా స్కాన్ చేసి పేమెంట్ చేస్తాను. గ్రాసరీస్ కానీ ఏదానికైనా సరే నేను పేమెంట్ చేస్తాను. అలా పేమెంట్ చేసినప్పుడు మాత్రమే ఆ ఎంతైతే అమౌంట్ విత్డ్రా అయ్యిందో దాని మీద మాత్రమే క్రెడిట్ లైన్లో మనకి ఇంట్రెస్ట్ వేయడం జరుగుతుంది. నేను ఆ క్రెడిట్ లైన్లో వాడుకున్న అమౌంట్ని మళ్ళీ తిరిగి పే చేశాను అనుకోండి, మళ్ళీ నా క్రెడిట్ లైన్ 20,000కి వచ్చేస్తుంది. దీన్ని ఎవరైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీ దగ్గర ఉన్న ఏవైనా సరే డాక్యుమెంట్స్, మీ మ్యూచువల్ ఫండ్స్ కానీ, షేర్స్ కానీ, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్స్ కానీ ఏవైనా సరే సెక్యూరిటీ చేసి లోన్ తీసుకొని మీరు ఈ విధంగా చేయొచ్చు. అండ్ కిసాన్ క్రెడిట్ కార్డ్ ఉంది. కిసాన్ క్రెడిట్ కార్డ్లో కూడా ఈ క్రెడిట్ లైన్ ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ August 31 నుంచి అవైలబిలిటీలో ఉంటుంది. ఇది NCPA తీసుకొచ్చిందండి. సో తప్పకుండా అందరూ యూస్ చేసుకోండి. యూపీఐ పేమెంట్స్ని క్రెడిట్ లైన్ ద్వారా పే చేసి అధిక ఇంట్రెస్ట్ బారి నుంచి తప్పించుకోండి. థ్యాంక్ యూ.